स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यमिः स्वस्ति नः बृहस्पतिर्दधातु ओम शांति शांति शांतिः। सृष्टिरिति सृष्टिविदः सृष्टिरिति सृष्टिविदः लय इति चतुर्विदः लय इति चतुर्विदः स्थितिरिति स्थितिविदः स्थितिरिति स्थितिविदः सर्वे च हतु सर्वदा सर्वे हतु सर्वदा सृष्टिरिति सृष्टिविदः सृष्टिरिति सृष्टिविदः लय इति चतुर्विदः लय इति चतुर्विदः सृष्टिरिति सृष्टिविदः अंदना सृष्टिरिति सृष्टिविदः स्थितिरिति स्थितिविदः स्थितिरिति स्थितिविदः सर्वे च हतु सर्वदा सर्वे च हतु सर्वदा सृष्टिरिति सृष्टिविदः సృష్టివేత్తలు సృష్టి విధులు ఎవరైతే ఉన్నారో సృష్టియే మూలతత్వం అని వారు చెప్తారు. లయ ఇది చతుర్విధ లయ విధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లయమే మూలతత్వం అని చెబుతారు. లయం అంటే ప్రళయం, లయం అంటే ప్రళయమే మూలతత్వం అని వాడు చెప్తారు. సృష్టియే మూలతత్వం అని ఒకడు చెప్తారు. స్థితిరితి స్థితి విధ స్థితి విధులు స్థితివేత్తలు ఎవరైతే ఉన్నారో వాడి స్థితియే మూలతత్వం అని వాడు చెప్తారు. సర్వే చ హతు సర్వదా ఈ విషయంలో అందరూ కూడా ఈ రకంగా సదా ఎప్పుడు ఈ రకంగా కల్పించుకుంటున్నారు అని 35 తత్వాలు కల్పనలు చూపించాడు. 35 రకాలుగా అనేకమైన మతవాదులు వాళ్ళందరూ కూడా ఇన్ని రకాలుగా ఆత్మ యొక్క స్వరూపము తెలియక ఇన్ని రకాలుగా కల్పించుకొని ఉన్నారు. 35 రకాలుగా అంటే ఆ రకాలే 35 రకాలే కల్పనలు. ఇప్పుడు మరీ నీచమైన కల్పనలు కదా. అలాంటి 35 రకాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రీయంగా వాళ్ళందరూ కూడా పరిశోధన చేసి ఆత్మ యొక్క స్వరూపము తెలియక ఈ రకంగా వాళ్ళు ఊహించుకొని కల్పన చేసి ఉన్నారు. సృష్టి విధులు, లయవాదులు, స్థితివాదులు ఈ ముగ్గురు కూడా పౌరాణికులు. వీళ్ళందరూ పౌరాణికులు. ఇదే పరమార్థమని వాళ్ళు చెప్తారు. ఈ రకంగా సర్వ భేదములు జగత్తు యందు ఏదైతే ఆ జగత్తు యొక్క ఆ కల్పన అవస్థ యందు జగత్తు చూసి ఈ ప్రపంచం ఎలా వచ్చింది, ఈ ప్రపంచం యొక్క మూలం ఏమిటి, ఈ ప్రపంచం ఎందుకు ఈ రకంగా కనిపిస్తుంది అని ప్రపంచాన్ని చూసి ప్రపంచాన్ని ఆలోచిస్తూ ప్రపంచం యొక్క మూలాన్ని తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం యొక్క మూలాన్ని తెలుసుకున్నప్పుడు 35 తత్వాలు వచ్చాయి. 35 తత్వాలు ఈ రకంగా కల్పించబడ్డాయి అని చెబుతూ భాష్యం ప్రాజ్ఞో బీజాత్మా తత్కార్యభేద భీతరే స్థిత్యంతాః అన్యే చ సర్వే లౌకికాః. ప్రాణ అంటే ప్రాజ్ఞ అని అర్థం. ప్రాణుడు అంటే ప్రాజ్ఞుడు అని అర్థం. ప్రాజ్ఞుడు ఎప్పుడు వచ్చాడు? సుషుప్తి. జాగ్రత్త తోచినప్పుడు ఆత్మ వైశ్వానరుడై ఉన్నాడు. స్వప్నము తోచినప్పుడు ఆ ఆత్మే తేజస్సుడుగా అనిపించుకున్నాడు. జాగ్రత్త స్వప్నము లేనప్పుడు ఆయన ప్రాజ్ఞాత్మ అని అనిపించుకున్నాడు. ఎందువల్ల ప్రాజ్ఞాత్మ అయ్యాడు? జాగ్రత్త స్వప్నముల యొక్క రాకపోకలకి ఆయన బీజరూపుడై ఉన్నాడు కాబట్టి అవిద్యా బీజముతో కూడుకుని ఉన్నాడు కాబట్టి అందువలన ఆయన ప్రాజ్ఞుడు అని అనిపించుకున్నాడు. నిజానికి ప్రాజ్ఞుడు ప్రజ్ఞప్తి స్వరూప అవధాన తత్వమై ఉన్నది, అసాధారణ తత్వమై ఉన్నది. అంటే కేవల ఎరుక స్వరూపమే ఉన్నది, ఒట్టి ఎరుక స్వరూపమే ఉన్నది. దాని స్వరూపము తెలియక అది ప్రాజ్ఞ అంటే బీజాత్మ, అవిద్యా బీజం అని దాని యొక్క తత్వము తెలియనప్పుడు ఈ జాగ్రత్త స్వప్నముల యొక్క రాకపోకల గురించి అది అవిద్యా బీజము, బీజాత్మ అని అన్నాం. తత్వము తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజ్ఞప్తి స్వరూప అసాధారణ లక్షణమే ఉన్నది అని అన్నారు. అది కేవలము ప్రజ్ఞప్తి స్వరూపమే ఉన్నది, సాక్షి స్వరూపమే ఉన్నది, ఎరుక స్వరూపమే ఉన్నది, ఒట్టి తెలివి స్వరూపమే ఉన్నది అని చెప్పారు. అలాంటి ఆ ఒట్టి తెలివి స్వరూపమైన ఆ ప్రాజ్ఞతత్వాన్ని తెలియక, ఆ అనుభవ స్వరూపమైన ఆత్మతత్వాన్ని తెలియకపోవడం చేత ఈ ప్రాజ్ఞుడు బీజాత్మగా
ఉన్న బీజాత్మ అగ్రహణం తెలియకపోవడం చేత, ఆ తెలియని తనము, ఆ తత్వం యొక్క తెలియని తనం ఏదైతే ఉన్నదో దానిని పెట్టుకొని అవిద్య చేత ఈ రకమైన 35 తత్వాలు ఈ రకంగా తత్కార్యభేద ఈతరే, ఈ కార్యభేదములన్నీ ఈ స్థితి అంతవరకు, ఈ చివర 28వ కారిక వరకు, 28వ కారిక వరకు స్థితి అంతర వరకు అన్యేచ సర్వే లౌకికా, ఈ మిగిలి వరకు చెప్పారు. అన్యేచ ఇక లౌకికులు ఎవరైనా ఉన్నారో లోకవాదులు, నిరీశ్వరవాదులు, ప్రకృతివాదులు, కాలవాదులు, వీళ్ళు వేదబాహ్యులు, వాళ్ళు కూడా ఈ రకంగా చెప్పారు. ఇలాంటి వేదబాహ్యులు ప్లస్ పౌరాణికులు, వైదికులు అందరూ కలిపి మొత్తం 35 తత్వాలు. అది ఒక్కసారి మనకి 8 శ్లోకాలు ఏదైందో ఒక్కసారి సిద్ధాంత సభలు మననం చేస్తున్నారు. ఇక్కడ ప్రాణయితి ప్రాణవిద అంటే ఇత్యాదిగా కారికలు చూపించబడ్డాయి. ప్రారంభంలో ప్రాణహితి ప్రాణవిద అని ప్రారంభమయ్యాయి 20వ శ్లోకం. అక్కడ ప్రారంభించి ఇంతవరకు సృష్టి విధ అంతవరకు చెప్పబడ్డాయి. ఇక్కడ ప్రాణము అంటే ప్రాణయితి ప్రాణవిద అని కదా ప్రారంభించాడు. ఇక్కడ ప్రాణము అంటే ప్రాజ్ఞుడు, బీజాత్మ అని చెబుతున్నాము. ఆ బీజాత్మ అవిద్య చేత కార్యం కనిపిస్తుంది. కార్యం అంటే ఇక్కడ మాయ, నామరూపాత్మకమైన జగత్తు స్వరూపమైన మాయ కార్యం అవిద్య చేత. ఈ రకంగా బీజాత్మ దాని కార్యభేదాలు ఈ రకంగా కనిపిస్తున్నాయి. అయితే భూతగుణ తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగత్తు కారణంగా వాళ్ళు ఆయా వాదులు ఆ రకంగా కల్పించారు. భూతవాదులు అంటే 4 భూతాలు, పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, అవన్నీ గుర్తున్నాయి కదా. ఆ రకంగా పాద విషయము, విశ్వ తేజస పాద విషయము, లోక దేవ వేదయజ్ఞ భోక్తృ భోజ్యములు, లౌకిక వైదికముల యందు ఇతర విషయాల యందు ప్రాధాన్యత ఇచ్చి ఈ రకంగా వికల్పం కల్పించారు. ఈ రకంగా వికల్పం కలిగింది అంటే దానికి కారణం ఎవరు? లౌకికాచార్యులు, వైదికాచార్యులు అని అంటారు శ్రీశంకర గారు. లౌకికాచార్యులు లౌకికాచార్యులు అంటే లోకవాదులు, నిరీశ్వరవాదులు, ఆ రకంగానే ప్రకృతివాదులు, కాలవాదులు, ఇలాంటి వాళ్ళు ఈ లౌకికాచార్యులు. వైదికాచార్యులు అంటే యజ్ఞయాగాది కనవకాడని నమ్మేవాళ్ళు. వాళ్ళు ఈ రకంగా వేదయజ్ఞ భోక్తృ భోజ్యములు, లౌకిక వైదిక ఇతర వ్యవహారాలన్నిటికీ ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళు ఈ రకంగా కల్పించారు లౌకికాచార్యులు, వైదికాచార్యులు. ఆ రకంగానే సూక్ష్మము స్థూలము, స్థూల శరీరము సూక్ష్మము, అలాగే స్థూలభూతములు సూక్ష్మభూతములు, మూర్తములు అమూర్తములు. మూర్తములు అంటే కనిపించేవి, అమూర్తములు అంటే అవ్యక్తం, వ్యక్తము అవ్యక్తం అన్నమాట. మూర్తములు అమూర్తములు ఇలాంటి వాటినన్నిటినీ పరమార్థంగా వికల్పం జరిగింది. పరమార్థంగా వికల్పం జరిగిందంటే వేదం వికల్పం చేసింది అని. మూర్తము అమూర్తము ఆ రకంగా సూక్ష్మము స్థూలము అని వేదం వికల్పం చేసింది కదా. పంచభూతములు అవే, ఆ సూక్ష్మభూతములు ఉన్న పంచభూతములు అవే కలగలిపోయి స్థూలభూతములుగా మారాయి. వ్యక్తము అవ్యక్తము, వ్యాకృతము అవ్యాకృతము అని ఈ రకంగా పరమార్థము వలె అధ్యారోప దృష్టితో వేదం వికల్పం చేసింది. ఈ రకంగా భూత మరియు సూక్ష్మత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చార్వాకులు, శూన్యవాదులు చెప్పారు. అణుసిద్ధాంతాలు, అలాగే అణుసిద్ధాంతాలు, భూతవాదులు అంటే చార్వాకులు. శరీరమే నిత్యము, శరీరమే సత్యము, పంచభూతములు సత్యము, ఆత్మ అనేది లేదు, శరీరమే ఆత్మని ఈ రకంగా భూతవాదులు అంటే చార్వాకులు, అలాగే శూన్యవాదులు ఈ రకంగా చెప్పారు. కాలాన్ని, దిశని, క్రియా ఫల దాతగా, కాలాన్ని దిశని, దిశ అంటే స్వరవాదు కదా, కాలము జ్యోతిష్కుడు, వీళ్ళు క్రియాఫలదాతగా దాని యందు ఆ నిమిత్తం చేత వాళ్ళు వికల్పించారు. అంటే టైం వస్తుందండి, టైం వచ్చినప్పుడు బాగుంటుంది, గ్రహాలు బాగలేవు కాబట్టి మంచి కాలం వచ్చినప్పుడు బాగుంటుంది, మంచి ఫలితాలు వస్తాయి, అంతవరకు కొంచెం ఉంటుంది ఫలితాలు. కొంచెం ఇప్పుడు బాగలేదు, శని చూస్తున్నాడు మిమ్మల్ని,
కదా, శని చూస్తున్నాడు. అందువల్ల 3 నెలలు ఇక్కడ ఉన్నాం. శని చూడకపోతే హాయిగా ఏ దైవబలం చేత అక్కడ ఉంటుంది కదా. అంటే ఇక్కడ శని చూడటం అంటే శని వల్లనే జ్ఞానం కలుగుతుంది. శని బాగోకపోతే జ్ఞానం కలగదు. జ్ఞానాన్ని కర్మ చేయించేవాడు శని. కర్మ చేత కష్టపెట్టేవాడు, వైరాగ్యాన్ని కలిగించేవాడు శని. శని బాగా ఉంటేనే వైరాగ్యం చేత సన్యాసం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, సిద్ధి కలుగుతుంది. అందులో శనే ప్రధానం. మామూలుగా సామాన్యంగా శని పెట్టింది అంటాం. శని పెట్టింది అంటే మా శని వల్ల ఇక్కడ వచ్చాము 3 నెలలు. ఈ రకంగా ఇక్కడ కాలాన్ని దిశని ఈ రకంగా క్రియాఫలాలుగా జ్యోతిష్కులు, స్వరవాదులు చెప్తారు. అలాగే ధాతువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 14 భువనాలు, అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7, ఇలాంటి 14 భువనాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా ఫలభోగము. ఆ ఫలభోగము అతిశయంగా అవడం చేత ఆ ఫలభోగము నిరంతరము కోరుతున్నది కొద్దీ వస్తూ ఉంటుంది. అతిశయంగా ఉండడం చేత ఇదే 14 భువనాలే పరమార్థ తత్వం అని వాళ్ళు కల్పించారు. ఆ రకంగా మనోవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే తత్వాన్ని వాళ్ళు వికల్పించి వాళ్ళు ఎవరు నైయాయికులు, సాంఖ్యులు, యోగులు ఈ రకంగా కల్పించారు. అయితే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఒకటే అర్థమని, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 కలిపి చిత్తమని యోగులు అన్నారు. చిత్తవృత్తి నిరోధ అని, చిత్తాన్ని నిరోధం చేస్తే చాలు మోక్షం వస్తుందని, చిత్తమే అన్నిటికీ కారణమే ఉన్నది, చిత్తాన్ని నిరోధం చేస్తే మోక్షం వస్తుందని పాతంజలి మహర్షి ఆ యోగాన్ని నిర్వికల్ప సమాధి ద్వారా చిత్తాన్ని అణిచేయవచ్చు అని ఆయన చూపించారు. ఈ రకంగా ఈ చిత్తం వల్లే సర్వ గ్రాహకములు గ్రాహకములన్నీ కూడా కల్పించబడుతున్నాయి. అందులో ఈ చిత్తమే అన్నిటికీ కారణం ఉన్నదని క్షణికవాదులు, విజ్ఞానవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్పించారు. చిత్తమే అంటే అదే విజ్ఞానవాదం, బుద్ధివాదం. ఆ రకంగా ధర్మాధర్మములు ఏవైతే ఉన్నాయో అవే సర్వ ఫలదాతగా కర్మమీమాంసకులు కల్పించారు. కర్మకాండ నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మాధర్మములు అవే తత్వము అన్నారు. దాని మీదే ఉంది. ధర్మాధర్మములు లేకుండా ఎవరు ఉన్నారు. అందువల్ల చావడం, పుట్టడం, పుణ్యం, పాపం, దుఃఖం, సుఖం అనేది సహజం. వీడెప్పుడు ద్వైతే, వీడెప్పుడు జీవుడే, వీడెప్పుడు భగవంతుడు తగులుకోవడం ఉండదు. వాడు ఎడుతూ పోతూ ఉంటాడు. అందువల్ల వాడు పాపం చేస్తే పాపకర్మలు, అధర్మం చేస్తే ధర్మం చేస్తే పుణ్యలోకాలు, పాపం పుణ్యం మిశ్రమం చేత మధ్యలోకము ఈ రకంగా పొందుతూ ఉంటారని కర్మమీమాంసకులు చెబుతారు. ఈ రకంగా 15, 16, 13 అని ఈ రకంగా పురుష స్వరూప విశేషంగా వికల్పాలు యథాక్రమంగా సాంఖ్యులు, యోగులు, శైవులు చెప్పారు. చివరిలో అదే అయింది. పంచవింశకైత్యేకే షడ్వింశకైతి చాపరే ఏకత్రయింశక ఇది ఇత్యాహు అనంత ఇది చాపరే. కొందరు సాంఖ్యులు 15 తత్వాలని, కొందరు పాతంజలు అంటే పాతంజలి మహర్షి చెప్పారు 16 తత్వాలని, పాశుపత మతస్థులు 13 తత్వాలని ఈ రకంగా వాళ్ళు చెప్పారు. అయితే అనంత పురుషుడని కొంతమంది చెప్పారు. ఈ రకంగా కొంతమంది లోకరంజన ఆశ్రమ ధర్మానుష్ఠానము, లోకరంజన ఎంజాయ్మెంట్ అదే తత్వం అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఆశ్రమ ధర్మాలు, ఆ బ్రహ్మచర్యంలో ఉన్నాడు బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థ ధర్మం ఉన్నాడు గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, వానప్రస్థం, ఆయా ఆశ్రమ ధర్మాన్ని ఆ రకంగా పాటించడం అదే పరమ పురుషార్థము, అదే సాధకత్వము, అదే అని నిర్ధారణ చేశారు. ఈ రకంగా కల్పించారు. అలాగే ఇంకొకడు అపరాలు. పరము అంటే ఈ అపరము కంట వేరుగా ఉన్నవాడు. అపరము అంటే ఈ యొక్క ఆ సర్వలోకము, లోకాంతరము, సమస్తము ఏదైతే ఉందో కర్మకాండ, లౌకికము, వైదికము 2 అపరాలు. అపరాలంటే 4 వేదాలు, షడంగాలు.
ఇవన్నీ అపరాలు. ఈ అపరము కంట ఆ పరమాత్మ వేరుగా ఉన్నాడు, ఆయన విష్ణులోకము ఇంకో లోకము అని ఈ పరా అపరాలు ఈ విభాగం చేత ఇదే తత్వం అని వీళ్ళు చెప్తున్నారు. మొత్తం అంతా ద్వైతులే. అర్థమైందా? మొత్తం పరాపరాలు రెండు తత్వాల యొక్క భేదాన్ని చూపించేవాడు ద్వైతులే. లోకరంజనము, ఆశ్రమానుష్ఠానము, అనంత పురుషుడు, 13, 16 ఇలా తత్వాలు ఇక్కడి నుంచి ఏవి చెప్పినా అందరూ మొత్తం 35 తత్వాలు ద్వైతులే. అద్వైతులు ఒక్కడే. ద్వైతులు పూర్తిగా సర్వము ద్వైతులే. ఈ రకంగా సృష్టి స్థితి లయాలు వేరువేరుగా సృష్టి తత్వమును ఒకడు, స్థితే తత్వమును ఒకడు, లయమే తత్వమును ఒకడు, ఈ రకంగా నిర్ధారణ చేసి కొంతమంది వికల్పన చేశారు. లయమే సత్యమురా, సుషుప్తిలో ఏముంది? అంతా లీనమైపోతుంది. అలాగే మనం చచ్చిన తర్వాత ఏముంది? పరమాత్మలో లీనమైపోతాం. ప్రపంచం అంతా ఎక్కడ లీనమైపోతుంది? పరమాత్మలో లీనమైపోతుంది. అంటే లీనమే ఆ పరమశివుడు, లయకారుడు అంటాం. మహావిష్ణువుడు ఆయన అంతా సృష్టించేవాడు, ఆయన భోగపురుషుడు. ఇంత భోగాన్ని మనం పొందాలి అంటే ఆ భోగపురుషుడిని దద్దోజనం పులిహార వాటితోటి ఆయన్ని బాగా ఆరాధించాలి. అందులో స్థితికారుడు, సృష్టికారుడు బ్రహ్మ, హిరణ్యగర్భుడు. ఈ రకంగా ఎవరికి తోచింది వాళ్ళు ఈ రకంగా చెప్పుకున్నారు. చెప్పి సర్వప్రాణి పరికల్పిత రజ్వా ఇవ సర్పాదయ తత్శూన్య ఆత్మని ఆత్మస్వరూప నిశ్చయ హేతో అవిద్యయా కల్పిత ఇతి పిండీకృతోద్ధః సర్వప్రాణి పరికల్పిత. ఈ రకంగా సర్వప్రాణులుని ఈ సర్వప్రాణులు పరికల్పిత ఈ రకంగా సర్వప్రాణుల యొక్క కల్పనలు ఈ రకంగా ఈ భేదాలు ఈ రకంగా చెప్పారు. ఇన్ని వికల్పాలు, ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా ద్వైతవాదులు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పరిశోధించి సూక్ష్మంగా ఆలోచించి ఆ వాదాన్ని, ఆ శాస్త్రాన్ని వాళ్ళు తయారు చేశారు. ఇవన్నీ దేన్ని పెట్టుకుని తయారు చేశారు? ప్రపంచాన్ని చూసి, ప్రత్యక్ష ప్రమాణమైన ప్రపంచాన్ని చూసి, ఈ ప్రత్యక్షమైన ప్రమాణంతో కూడుకునే ప్రపంచం ఎలా వచ్చింది అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి, కుండని సృష్టించడానికి కులాలుడు ఉన్నట్టుగా ఒక దేవుడు ఉన్నాడు అని ఒకడు. ఈ సృష్టి అనేది ఎందుకు ఎలా వచ్చింది అంటే దానికి అదే వచ్చిందని భౌతికవాదులు. ఇప్పుడు కూడా అంటారు కదా, సూర్యుడు భగభగ మండుతున్న సూర్యుడు ఓ ముక్క తెగి కింద పడిపోవడం చేత అది మండి 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 ఆరి 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 అది చల్లబడిన తర్వాత భూమిగా మారిపోయింది. దాని నుంచి ఔషధులు అన్నీ వచ్చాయి, అక్కడి నుంచి ప్రాణులు పుట్టారు. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఎవరు ఊహ వాళ్ళది. సూర్యుడి ముక్క తెగిపోవడం ఏంటి? అది అగ్నిగోళం కదా. అగ్నిగోళం అంటే అగ్నే అది. అంతేకాని సూర్యుడు అనేది ఒక ఉపాధి కాదు, అది అగ్ని. అగ్ని చల్లారిపోవడం ఏమిటి? అగ్ని చల్లారిపోయింది అనుకోండి, బూడిద మిగులుతుంది. అంటే ఏది చల్లారిపోతే అది బూడిద మిగులుతుంది కదా. అంటే ఆ కట్టి కాలింది అనుకోండి, కట్టి బాగా కాలి అగ్ని అయిపోయిన తర్వాత అది బూడిద కింద అయిపోతుంది. అక్కడ కట్టి లాంటిది ఏమైనా ఉండి కాలిపోతున్నదా? అది కింద పెట్టి చల్లారిన తర్వాత ఇది ఇలాగ స్థూలంగా ఇలాగ అయిపోయింది అనడానికి కాదు కదా. అలా కాదు కదా, అది అర్థం లేనిది. అర్థమైందా? అది అర్థం లేనిది. ఈ రకంగా ఈ సర్వప్రాణి పరికల్పిత రజ్వామివ సర్పాదిహ, ఈ రకంగా సర్వప్రాణుల్ని ఈ రకంగా అనేక భేదాల చేత కల్పిస్తున్నారు. ఏ రకంగా అంటే రజ్వాం ఇవ సర్పాదిహ, రజ్వాదులు యందు సర్పాదుల వలె, త్రాడు యందు సర్పము ఏ రకంగా, సర్పాదులు అంటే ఆ త్రాడు యందు అది ఒక దండగాను, లేకపోతే ఒక దండముగాను, ఒక సర్పముగాను, లేకపోతే భూమి పీటగాను అనేక రకాలుగా ఒక సర్పాన్ని ఏ రకంగా కల్పించుకుంటున్నారో, ఎండమావుని యందు నీరుని ఏ రకంగా కల్పించుకుంటున్నారో, ఏ రకంగా ముచ్చిపు చిప్పని వెండిగా ఏ రకంగా కల్పించుకుంటున్నారో, దొంగని దొంగని ఏ రకంగా కల్పించుకుంటున్నారో, ఆ రకంగానే ఇక్కడ ఈ భేద తత్శూన్య ఆత్మని ఏ రకమైన వికల్పాలు లేని, వికల్పరహితమైన, వికల్ప శూన్యమైన ఈ స్వరూపమైన ఆత్మయందు ఆత్మస్వరూప నిశ్చయ హేతో, ఈ ఆత్మయందు ఆత్మని నిశ్చయం జరగకపోవడం చేత స్వరూప నిశ్చయ హేతో
దాని యందు ఆ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణాలన్నింటినీ ఆ ఆత్మ యందు కల్పన చేసి ఈ ప్రాణాలన్నిటినీ వీళ్ళు ఈ రకంగా చెప్తున్నారు. ఎందువల్ల అలా చేస్తున్నారు? ఎందువల్ల అలా కల్పన జరుగుతుంది? అవిద్యయా కల్పిత ఇది, అవిద్య చేత కల్పన చేస్తున్నారు. పాము ఎందుకు కనిపించింది? అవిద్యా దోషము చేత. అవిద్యా దోషము చేత తాడు ఎందు బుద్ధి ఎందు ఉన్న అవిద్యా దోషము చేత తాడుని తాడుగా చూడకుండా పాముని ఎలా వికల్పిస్తున్నాము, అది కదులుతున్నట్టుగా, తోకాడుతున్నట్టుగా, పసుగొడుతున్నట్టుగా అనేక వికల్పాలు ఎలా చేస్తున్నాము, అలాగే ముచ్చిపు చెప్పుగా చూడక వెండిగా ఏ రకంగా చూస్తున్నాము. ఇది అవిద్యా దోషం, బుద్ధి యొక్క అవిద్యా దోషం. ఈ నానాత్వం చూసే బుద్ధి తన యొక్క అవిద్యా దోషము చేత స్వరూపమైన తన ఆత్మని, ఆ బుద్ధిని కూడా ప్రేరణ చేసి బుద్ధి యొక్క వికల్పానికి కూడా కారణమైన ఆత్మతత్వాన్ని తెలియక ఈ బుద్ధి వికల్పాన్ని చేసింది. చెప్పాడు కదా, మొట్టమొదటి ఎవడు పుట్టాడు? స్వరూపమైన ఆత్మీయ అవిద్య చేత జీవుడు పరికల్ప్యతే. జీవుడు అనే బుద్ధి కల్పించబడింది. జీవుడు అనే బుద్ధి ఏం చేసింది? సర్వాన్ని వికల్పించింది. సర్వానికి వికల్పానికి బుద్ధి యొక్క అవిద్య. అలాగే ఈ సర్వ వికల్పాలకి బుద్ధి అవిద్య ఎందుకు కలిగింది? తన స్వరూపం తెలియకపోవడం చేత. తన స్వరూపం ఏమిటి? ఆత్మానం దేవ. తన స్వరూపమైన ఆత్మయే ఈ రకంగా బుద్ధిగా వికల్పించుకున్నాడు అని తెలియక, ఈ బుద్ధి యొక్క నిజస్వరూపము, బుద్ధి యొక్క సారము ఈ తానైన తత్వం. తానైన తత్వాన్ని, ఆ వెనుక ఉన్న ఆ తత్వాన్ని, ఆ చైతన్య స్వరూపాన్ని, తన స్వరూపాన్ని తెలియక అవిద్య చేత బుద్ధి ఈ వికల్పించుకొని ఇదే నిత్యము, ఇదే సత్యమని చూపిస్తున్నది. ఈ రకంగా అవిద్యా వికల్పము చేత ఇన్ని రకాల వాదాలు, మతవాదాలు, ద్వైతవాదాలు వచ్చాయి. ద్వైతానికి కారణము బుద్ధియే. అందువల్ల ద్వైత బుద్ధి ఉన్న వరకు కర్మకాండ తప్పదు. ద్వైత బుద్ధి ఎవరికైతే తిరిగిపోతుందో వాడు సాంఖ్యయోగము అని అర్థం, వాడు జ్ఞాననిష్ట అని. ఇక్కడ పిండీకృతార్థ, ఇది నిశ్చయమైన అర్థము. ఇంతకంటా దీని గురించి చెప్పవలసింది లేదు. ఈ మాయామర్మముతో కూడుకున్న సకల వాదులు, వివాదాలతో కూడుకునే మామతం గొప్పది, ఇది చెప్పింది కరెక్ట్, అది చెప్పింది కరెక్ట్ అని నిరీశ్వరవాదులు, శూన్యవాదులు, అలాగే భౌతికవాదులు, ఆ రకంగా చార్వాకులు, ఆ రకంగా బయట ఉన్న ఆ వైదికులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో తత్వాలు, 36 తత్వాలు, 26 తత్వాలు, 96 తత్వాలు, ఇలా తత్వాలు చెప్పుకున్న తత్వవిధులు, అలాగే అనేక రకమైన ఈ శైవం అని, వైష్ణవం అని, గాణాపత్యం అని ఇన్ని రకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ద్వైత బుద్ధితో కూడుకున్నవి. అంటే అర్థం ఏమిటి? సర్వ వికల్పాలు కూడా, దేవతాది వికల్పాలు మొదలుకొని ఈ భౌతికమైన లౌకికవాదులు కల్పించే వికల్పం వరకు సర్వ వికల్పాలు ప్రాజ్ఞాత్మయందే జరుగుతున్నాయి, బీజాత్మయందే జరుగుతున్నాయి కానీ ఆత్మయందు జరగటం లేదు. ఇందులో ఆత్మని వారికి తెలుసుకోలేకపోయారు. నిజంగా ఆత్మను తెలుసుకుంటే సర్వ వికల్పాలు తొలగిపోతాయి. అందువల్ల మనం ఏది ఆరాధిస్తున్నా బీజాత్మను ఆరాధిస్తున్నట్టుగా లెక్క. మనం ఏది పూజిస్తున్నా, ఏది ఆరాధిస్తున్నా, ఏమి చేస్తున్నా, ఏ ద్వైతవాదాలు మనలో ఆ భావాలు ఉన్నా, ఆ ద్వైత భావాలతో కూడుకుని ఏది మనము అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నా, గ్రాహకాలు పొందుదామని అనుకుంటున్నా, సర్వము బీజాత్మతో సంబంధించినవే. సృష్టి స్థితి లయాలతో కూడిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు మొదలుకొని సకల శక్తి స్వరూపమనే, లేకపోతే శివస్వరూపమనో, ఇంకోటో అనంతమైన విష్ణువనో ఏమి చెప్పినా బీజాత్మనే చెబుతున్నాము అంటే ద్వైతమైన బయట ఉన్న దానినే బయట బుద్ధి సృష్టించిన ఆ వాదముతో కూడుకున్న దేవతాదులు, ఆ రకమైన ఆ లౌకికవాదులు ఇవన్నీ కూడా బయట సృష్టించిన వాటినే చెబుతున్నారు, బీజాత్మతో కూడుకున్నదే. అందువల్ల ఏం చెప్తుంది? ఎన్ మనసానమనుతే హేన హుర్మునోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే. అందులో మనసు చేత ఏదైతే నువ్వు ఆరాధిస్తున్నావో, పూజిస్తున్నావో, ఇది అమ్మవారని, ఇది శివుడని, ఇది విష్ణువని, ఈ రకంగా ప్రతిమా రూపకంగా, దృశ్య రూపకంగా, విషయ రూపకంగా ఏదైతే మనసుతో చింతన చేస్తున్నావో ఆ చింతన చేసే వస్తువు ఏది కూడా స్వరూపము కాదు, ఆత్మ కాదు, నిజము కాదు, సత్యము కాదు. ఇవన్నీ వికల్పాలే.
ఏ మనస్సు దేని చేత ప్రేరేపించబడి ఇవన్నిటినీ వికల్పముతో ఉపాసిస్తున్నదో ఆ మనస్సును ప్రేరేపించే నిజమైన స్వరూపము తత్వం ఏదైతే ఉన్నదో అది ఆత్మతత్వము, అది నీ స్వరూపము, అది నిత్యము, అది ఏ వికల్పములు లేనిది, అది పరమార్థమే ఉన్నది, అదే బంధరహితము, అదే మోక్ష స్వరూపము అని ఈ రకంగా చూపించింది. అంటే ఇప్పుడు ఏమిటి అర్థము? ఇక్కడ బీజాత్మ ఏదైతే ఉన్నదో బీజాత్మనే మనం పూజిస్తున్నాము కానీ స్వరూపమైన ఆత్మని దేవతగా పూజించలేము. స్వరూపమైన ఆత్మ ఎప్పుడూ దేవత కాదు, స్వరూపమైన ఆత్మ ఎప్పుడూ భూతములు కాదు, స్వరూపమైన ఆత్మ ఎప్పుడూ విషయము కాదు. మరి అలాంటప్పుడు ఇక్కడ స్వరూపమైన ఆత్మ నుంచే ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని ఈ రకంగా వచ్చింది కదా. అంటే అది వికల్పాలు స్వరూపమైన ఆత్మ నుంచే వచ్చాయంటే స్వరూపమైన ఆత్మ నుంచి మొట్టమొదటి ఎవరుగా వికల్పించారు? జీవుడు నేను అనుకుని వికల్పించాడు. ఆ నేను అనేదే ఈ వికల్పాలన్నిటికీ కారణము. నిజంగా ఆత్మ నుంచి అన్ని పుట్టాయని కాదు. ఆత్మ నుంచి పుట్టాయంటే ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపము, తాను యొక్క స్వరూపము తెలియనప్పుడు నేను అనుకున్నప్పుడు ఇవన్నీ ఉద్భవించాయి. అందువల్ల మనం పూజించేవి, ఆరాధించేవి, మనం పిలిచేవి, మనం సర్వాన్ని ఏదైతే చేస్తున్నామో అన్నీ కూడా బీజాత్మతో కూడుకున్న, అగ్రహణంతో కూడుకున్న అవిద్యాకృతమైన రూపాన్నే కొలుస్తున్నాము, పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఏ రకంగా ఇక్కడ పెళ్ళము, పిల్లలు, పాప ఈ రకంగా ఏ రకంగా భౌతికమైన స్థూలమైన దృష్టితో ఏ రకంగా మనం వీటితో సతమతం అవుతున్నామో ఆ రకంగా సూక్ష్మమైన ఉపాధులతో కూడుకుని దివ్యమైన ఉపాధులతో కూడుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి కూడా అవిద్యాకల్పితమే ఉన్నాయి. అవిద్యాకల్పితం వాటినే మనం పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము ద్వైత బుద్ధితో. ఈ ద్వైత బుద్ధితో ఉన్నప్పుడు ఈ ద్వైతం మనని తరింప చెయ్యదు, అద్వైతమే తరింప చేస్తుంది. అద్వైతము బీజాత్మకి కూడా ఆవల ఉన్నది. ఆ బీజాత్మని ఎవరైతే తొలగించుకుంటారో, ఆ బీజాత్మని ఎవరైతే దహింప చేసుకుంటారో, ఎవరైతే దగ్ధం చేసుకుంటారో ఆ బీజాత్మని, వాళ్ళకి ఈ స్వరూపమైన ఆత్మ తెలియబడుతుంది. ఆ బీజాత్మ దగ్ధం ఎలా అవుతుంది? కేవలము జ్ఞానం చేతనే అవుతుంది కానీ ధ్యానం చేత అవ్వదు. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఆ మనసు, ధ్యానించే మనసు మానసిక క్రియ, ధ్యానం చేత దగ్ధం కాదు. ధ్యానించే మనసు బలీయమవుతుంది ధ్యానం చేత. విషయాల చేత విషయాలు వదిలిపెట్టే మనసు మనసుగానే ఓడిపోతుంది, నిశ్చలమై ఉంటుంది. అంతేగాని స్వరూపం యందు నిలిచి ఉండదు. స్వరూపము తెలియనప్పుడు, స్వరూపతత్వము తెలియనప్పుడు, తాను యొక్క తత్వాన్ని పరమార్థంగా తెలుసుకోనప్పుడు ఎన్ని ధ్యానాలు చేసినా అది మనోవికల్పమే. ధ్యానము కూడా వికల్పమే. ధ్యానము కాకుండా ఉపాసన చేసినా అదో మనోవికల్పమే. సర్వము కూడా ద్వైత భావాలతో కూడుకున్న బీజాత్మ యొక్క విషయాన్నే కొలుస్తున్నాము కానీ స్వరూపమైన ఆత్మని మనము కొలవలేము. ఏ రకంగా కొలవగలము? అనుభవ స్వరూపంగా దాన్ని కొలవగలమే కానీ విషయ స్వరూపంగా, దృశ్య రూపకంగా, సూక్ష్మ దివ్య దేవతల రూపకంగా ఈ ఆత్మని కొలవలేము. సమస్త విషయ రూపకంగా, సూక్ష్మ రూపకంగా, దివ్య రూపకంగా సకల రూపాలు ఏవైతే ఉన్నాయో సమస్తము అవిద్యాకల్పితమై ఉన్నాయి. అలాంటి అవిద్యాకల్పితమైన దాన్ని తొలగించుకున్నప్పుడే విద్యాస్వరూపమైన ఆత్మని, నిజస్వరూపమైన ఆత్మని కొలవగలము. ఎవరు కొలుస్తారు దాన్ని? ఏకైక స్వరూపులు జ్ఞానులు మాత్రమే దానిని కొలుస్తారు. అందులో సృష్టిలో అందరికంటా గొప్పవాడు, అన్ని వాదాల కంటా గొప్పది ఏదైతే ఉన్నదో జ్ఞాని ఒక్కడే అని ఈ రకంగా భాష్యాలలో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, ఆ రకంగానే బ్రహ్మసూత్రాల్లో ఈ రకంగా దీని గురించి చర్చించడమైనది. దానినే ఇక్కడ 8 శ్లోకాలతో 8 శ్లోకాలతో 35 తత్వాలుగా చూపించాడు. చూపించి ఇక్కడ ఈ ప్రకరణంలో సూక్ష్మంగా చెప్పింది ఏమిటి అంటే, ఈ ప్రకరణంలో జాగ్రత్త స్వప్నములు అంటే స్వప్న జాగ్రత్తలు, ముందు స్వప్నమే కదా తీసుకోవాలి. స్వప్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానములు రెండు ఒక్కటే. దీని సూక్ష్మం ఏమిటంటే స్వప్న జాగ్రత్తలు రెండు ఒక్కటే. స్వప్నంలోని ఈ రకంగా సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్య శరీరాలతో కూడుకున్న దేవతలు మొదలుకుని స్థూలమైన గడ్డిపోచ వరకు స్వప్నంలోని అనేకత్వ వికల్పాలు ఉన్నాయి, జాగ్రత్తలోని అనేక రకమైన వికల్పాలు ఉన్నాయి. అలాంటి స్వప్న జాగ్రత్త స్థానం రెండు ఒక్కటే, రెండు ఐక్యమే. ఈ విషయంలో రెండు ఐక్యమే. అందులో ఈ రకంగా నిశ్చయార్థంగా ఇక్కడ చెప్పబడి ఉంది. ఏదైతే నిశ్చయించబడిందో ఈ ప్రకరణంలో ఇంతవరకు చెప్పాడు కదా, వైతథ్య ప్రకరణము జాగ్రత్త స్వప్నములు రెండూ సమానము, జాగ్రత్త స్వప్నాలు రెండూ సమానము. స్వప్న అనుభవ సమకాలంలో అది జాగ్రత్తే, అయితే రెండు జాగ్రత్తలు లేకపోతే రెండు మిచ్చలు. స్వరూప దృష్టితో, ఆత్మ దృష్టితో రెండు మిచ్చలు.
ఆత్మదృష్టితో రెండు మిథ్యలు అని ఈ రకంగా చూపిస్తూ ఇక్కడ ఏదైతే నిశ్చయించబడిందో ఈ వైచిత్య ప్రకరణంలో స్వప్న జాగ్రత్త స్థానము ఏకత్వాన్ని చూపించింది, సమానత్వాన్ని, ఏకత్వం అంటే ఇక్కడ సమానత్వాన్ని చూపించింది. చూపించి ఇప్పుడు చెప్తున్నారు ప్రాణాది శ్లోకానాం ప్రత్యేకం పదార్థ వ్యాఖ్యాని ఫల్గు ప్రయోజనత్వాద్ సిద్ధ పదార్థత్వాశ్చ యత్ను నకృతః. ఈ ప్రాణాది శ్లోకాన శంకరాచార్య వారు తన గురించి చెప్పుకుంటున్నారు. ఇక్కడ తన గురించి చెప్తున్నారు. అంటే ఆచార్యులు అంటే అంత గొప్పవారు. ఈ ప్రాణాది శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అని వాటి గురించి చెప్తున్నారు. ప్రాణాది శ్లోకానాం, ఈ ప్రాణాది శ్లోకములని 8 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకం పదార్థం వ్యాఖ్యానం, ఇది ప్రత్యేకంగా ఆ పదార్థ భావాలు నేను వ్యాఖ్యానము ఎందుకు చేయలేదంటే ఫల్గు ప్రయోజనత్వా, అవి ప్రయోజనకరం కావు. ఈ ద్వైతవాదులు, మతవాదులు, వివాదవాదులు, వివాదాస్పదమైన వాదులు, గుడ్డి నమ్మకంతో కూడుకున్న వాళ్ళు, వాడు చూసి వీడు కొడతాడు, వీడు చూసి వాడు కొడతాడు, నా మతం గొప్పది, నా విషయం గొప్పది, నేను చెప్పింది గొప్పది అని చెప్పే ఇలాంటి 35 తత్వాల గురించి వీడి గురించా నేను వ్యాఖ్యానం చేయాలి. వ్యాఖ్యానం చేస్తే ఏ ప్రయోజనము లేదు, నిష్ప్రయోజనం అని ఫల్గు ప్రయోజనత్వా. అందువల్ల ఈ వ్యాఖ్యానం అందుకనే నేను చేయలేదు, ఏ ప్రయోజనం లేదు కాబట్టి. సిద్ధ పదార్థత్వాశ్చ యత్నో నా కృతః, ఏదైతే సిద్ధస్వరూపమవుతున్నదో దాన్ని ఈ రకంగా రచించి వ్యాఖ్యానం చేసి అక్కర్లేదు. ఇది సిద్ధ పదార్థాలు కాదు, వివాదములతో కూడుకునే విషయాలు, ప్రయోజనం లేదు. అందుకనే నేను వీడి గురించి వ్యాఖ్యానం చెయ్యలేదు అని చెప్పాను. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు చెబుతారు అది అయిపోయింది. ఇప్పుడు సర్వులు కూడా ఈ ప్రాణాదుల్ని విశేషంగా వికల్పించుకుంటున్నారు. సర్వులు కూడా, సమస్త మతవాదులు, సమస్తము అందరూ కూడా, అంటే ఆ 35 తత్వాలు అంత గొప్పగా వాళ్ళ శాస్త్రం రాసింది, అంత విశేషంగా దాని గురించి పరిశోధించి ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల చేత అంతలా చేస్తున్న ద్వైతవాదులే ఇక్కడ ఈ వికల్పాలుగా స్వరూపమైన ఆత్మయందు బీజాత్మ వరకే వాళ్ళు వికల్పాలు చేసుకుని పోతున్నారే కానీ స్వరూపాత్మను చూడలేకపోతున్నారని ఇంతలా చెప్పినప్పుడు, ఈరోజు బాబా గారి బొడ్డు నుంచి సృష్టి వచ్చింది, బాబా గారే దేవుడు, ఇంకోటి దేవుడు అని చెప్పి ఇంత దిగజారిపోయినప్పుడు ఈ లోకానికి ఆ తత్వాలే పోయే కాలం ఇది. ఆ తత్వాలే లేవు ఇప్పుడు, అంత దిగజారిపోయిన కాలం. అలాంటిది ప్రాణాదులు ఏవైతే ఉన్నాయో సర్వులు కూడా ఈ ప్రాణాదులని విశేషంగా వికల్పించుకున్నారు. ఈ రకంగా కేవలంగా ఈ రకంగా వాళ్ళు ప్రదర్శించడం చేత ఈ కారికలు ఏవైతే ఉన్నాయో ఈ కారికా శ్లోకమందు పదార్థ వ్యాఖ్యానము ఏ ఫల ప్రయోజనము లేదని, నేను రచించడానికి ప్రయత్నం చేయటం లేదని భాష్యకారులు చెప్పి ఉన్నారు అని వాటిని ఆత్మయందు, ఈ స్వరూపమైన ఆత్మయందు కల్పిత విజ్ఞానము చేత అద్వయ ఆత్మతత్వ నిర్ధారణ కోసము, ఈ పరమార్థ నిర్ణయం కోసము ఈ కారికాకారులు వీటిని చూపించారు. అయ్యా, ఇవేవైతే ఉన్నాయో వీడిలో ఈ వివాదాస్పదంతో కూడుకుని ఇన్ని వాదాలతో కూడుకుని 35 వాదాలతో కూడుకున్నాయి కదా, వీడిలో ఒకరికొకరికి ఏమైనా ఏకీభావం ఉందా, ఏమైనా సమానత్వం ఉందా, ఏమైనా వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది నిజమేనండి, నేను చెప్పింది కూడా అదే, మన ఇద్దరం కలిసిపోదామని అనుకుంటున్నారా? ఎవరు వాదాలు వాళ్ళవి. ఇన్ని వాదాలు ఉన్నాయంటే ఆ వాదాల వికల్పాలన్నీ కూడా వాదాలు ఉన్నాయంటే ఎవరు కూడా దేనిని నిర్ధారణంగా తెలుసుకోలేకపోయారు. ఒక కాలంలో ఒక వాదం బాగా పెట్టరేగిపోతే ఇంకో కాలంలో ఆ వాదాన్ని దెబ్బ కొట్టి ఈ వాదం పెరుగుతూ ఉంటుంది తప్ప ఈ వాదాలు ఏవి కూడా ఇవన్నీ ఊహాజనితమై ఉన్నాయి. ఇవన్నీ పరమార్థాన్ని చూపించడానికి కారణమవుతుందని గౌడపాదాచార్యులు అన్ని 35 తత్వాలు ఈ రకంగా చూపించి అందువల్ల ఆ పైవాద అభిప్రాయాన్ని అందరూ ఈ రకంగా అందరూ ఆచార్యులు, ఈ 35 ఆచార్యులు, తత్వవాదులు, 35 వాదాల ఆచార్యులు, వీళ్ళందరూ కూడా ఈ అభిప్రాయాన్ని, ఈ వాదాలు ఇవన్నీ కూడా చూపించారని సర్వే చేహతు సర్వదా అని కారిక చివరి పాదంలో చూపించారు. సర్వే చహతు సర్వదా అంటే ఈ విషయమే అందరూ ఎప్పుడూ ఈ రకంగా వికల్పించుకుంటున్నారు. ఏ విషయమే?
స్వరూప విషయము తెలియనప్పుడు, తన స్వరూప విషయం తెలియనప్పుడు ఈ రకంగా వికల్పించుకుంటున్నారు. అందువల్ల నిర్వికల్పమైన పరమాత్మ యందే సర్వ వికల్పాలు జరుగుతున్నాయి. మొదటి వికల్పం ఏమిటి? బీజాత్మ. ఆ బీజాత్మే అందరికీ దెయ్యంలాగా, భూతల్లాగా, దేవతగా, విషయంగా, పశువుగా, పక్షిగా, విషయాలుగా, కామసూత్రాలుగా, అన్ని రకాలుగా అదే కనిపిస్తుంది. అదే వికల్పం. ఆ బీజాత్మయే అక్కడే నాట్యం చేస్తుంది, ఇక్కడనే ఉండలేదు. అక్కడికక్కడే వాడి నుంచి ఆ బీజంలో నుంచి మళ్ళా పుట్టికి ఆ బీజమే కారణమవుతున్నది. ఆ వాదాలు, ద్వైతవాదాలు ఏవైతున్నాయి అక్కడ వైపు నుంచి మళ్ళా పుట్టికి ఆ బీజమే కారణమవుతున్నది అని ఈ రకంగా చెప్తూ ఈ మొత్తం 35 రకాల భావాలు ఇక్కడ చూపించాలని ఈ రకంగా తర్వాత యం భావం దర్శయేత్ యస్య తం భావం సతు పశ్యతి తం చావతి న భూత్వాసౌ తద్గ్రహః సముపైతి తం యం భావం దర్శయేత్ యస్య తం భావం సతు పశ్యతి తం చావతి స భూత్వాసౌ తద్గ్రహః సముపైతి తం. అది అందువల్ల శంకరాచార్యులు వారు షణ్మత స్థాపనాచార్యులు అంటే అది చాలా దోషము, తప్పు. ఈ భాష్యం చూస్తే శంకరాచార్యులు వారు షణ్మత స్థాపనాచార్యులు కాదు. శంకరాచార్యుల వారు 4 మఠాలు పెట్టి శ్రీచక్రార్చనలు పెట్టిన వాళ్ళు కాదు. 4 మఠాలు, 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో 4 స్థానాలు అద్వైత ప్రచారం గురించి చూపించారు. ఎక్కడ కూడా ద్వైతాన్ని ఆయన ఒప్పుకోలేదు. ద్వైతవాదుల్ని ఈ రకంగా ఉంటారు, ఈ రకంగా ఉంటారని ఆ ద్వైతవాదులతోటి ఆయన అభిప్రాయం